హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, కానీ ఇందులో నుంచి నేను ఒక 200 గ్రామ్స్ మాత్రమే వాడుతున్నాను. పన్నీర్ వచ్చేసి మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వచ్చేసి మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా కట్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో మీరు పన్నీర్ ముక్కలు అనేటివి కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అంతా కూడా మనం ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. 200 గ్రామ్స్ పన్నీర్ అంటే అది. ఈ 200 గ్రామ్స్ పన్నీర్కు మనం మసాలాలు వచ్చేది ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ కారం వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఈ కారం వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. నార్మల్ కారం అయితే 1 టీ స్పూన్ తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ గరం మసాలా వచ్చేసి 1/4 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షాహీ పన్నీర్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ మసాలాలు కలిపేటప్పుడు ఇలా వెడల్పాటు ప్యాన్లోనే కలుపుకుంటే మనకు పన్నీర్కి మసాలాలు అనేటివి చక్కగా పడతాయి అన్నమాట. ఈ మసాలా అంతా కూడా మంచిగా చేతితోటే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మెల్లిగా కలుపుకోవాలి. గబగబగా కలుపుకున్నామంటే మనకు విరిగిపోతాయి అన్నమాట. పన్నీర్ ముక్కలు వచ్చేసి మెల్లగా కలుపుకోవాలి. ముక్కకు కూడా మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి. తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ బియ్యం పిండి కూడా 2 స్పూన్లు వేసుకోండి. మనం వేసుకునే ఈ పిండిలన్నీ కూడా మనకు ఈ 65 క్రిస్పీగా రావడానికి వాడుతున్నాం అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ మైదా అలాగే కార్న్ఫ్లోర్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చక్కగా కోట్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు వాటర్ ఎక్కువగా వేసుకున్నారంటే మనకు ఈ పన్నీర్ మసాలా అనేది చక్కగా పట్టదనమాట. అలాగే మరీ పొడిగా ఉన్న కూడా మనం పన్నీరుకి మసాలా అనేది పట్టకుండా విడిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జస్ట్ 1 టీ స్పూన్తో మాత్రమే మనం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాసెస్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఒకే దగ్గర ముద్దగా వేసుకోవద్దనమాట. ఒక్కొక్కటి విడివిడిగా ఇలా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో ఉందంటే తొందరగా మాడిపోతాయండి, కలర్ వచ్చేస్తాయి. అందుకని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదిలించకండి. కాసేపు అలా వదిలేసిన తర్వాత మీరు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పన్నీర్ కూడా మనకు మిగిలిపోయింది కదా, దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ బ్యాచ్ మనము పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉందంటే హీట్ తగ్గించుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా వేసుకున్నాం కదా, కాసేపు 1 నిమిషం, ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం అలా వదిలేస్తే కొంచెం ఇలా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి వేసేసుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఎలా వచ్చాయో చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో.
చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇప్పుడు మనం వీటికి పోపు వేసుకుందాము. పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెము జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులోకి మంచిగా ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పన్నీరు పైన లేయర్ అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకున్నప్పుడు కొంచెము ఎక్స్ట్రాగా మసాలాలు ఉండి బాగుంటుందన్నమాట టేస్ట్. కొంచెం సాల్ట్ కూడా వేసాను. అన్నీ కూడా చాలా లైట్గా వేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకోండి. ఈ టైంలో మరీ ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవద్దన్నమాట. ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఇలా కోట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మంచిగా మసాలాలన్నీ కూడా చక్కగా పట్టాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనంటే. ఇలా మీరు ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారంటే పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి అన్నమాట. మరి మీకు ఈ పన్నీర్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.